ఆదికాండము 3:10. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటిని. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అసలు దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు ఆదాము అవ్వల్ని? ఆయన వారితో సహవాసం చేయడానికి. దేనికి చెప్పండి? మీ పిల్లల్ని మీరు ఎందుకు అన్నారు? వాళ్ళని చూసి మీరేం చేయడానికి? ముద్దులాడడానికి, వారితో మాట్లాడడానికి, వారిని ప్రేమించడానికి, వారిని సంరక్షించడానికి. పిల్లల్ని ఎందుకు అన్నారండి? కొంతమందికి పిల్లల్ని ఎందుకు అన్నారో కూడా తెలియదు. పిల్లల్ని పట్టించుకోరు కొంతమంది. చాలామంది చూసారు, మీరు గమనించారు ఎవరన్నా? పిల్లల్ని ఏం చేస్తారు? పట్టించుకోరు. కానీ పిల్లల్ని ఎందుకు అనాలి? నా పిల్లలు నాతో స్నేహం, నాతో సహవాసం, నాతో నా ప్రేమ, వారి ప్రేమ నేను. అంటే దేవుడు కూడా ఆదాము అవ్వల్ని దేనికి చేశాడు? వారితో సహవాసం చేయడానికి. ఎప్పుడు సహవాసం చేస్తారు? సమాధానం ఉంటేనే సహవాసం. కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే భయపెడుతుంటారు పిల్లల్ని. అసలు తండ్రిని చూస్తేనే భయపడిపోతుంటారు. అమ్మో మా నాన్న వచ్చాడు అయ్యో అని చెప్పి ఆ పక్కకి వెళ్ళిపోతుంటారు. అమ్మని చూస్తే కొంతమందికి భయం, పక్కకి వెళ్ళిపోతుంటారు. అంటే భయం అనేది ఎక్కడొచ్చిందంట? సహవాసంలో భయం ఉండదు. సహవాసంలో ఏముండదు. కానీ భయం ఎప్పుడు వచ్చిందంట? వీరు అంటున్నారు, ఇదిగో మాకు భయము కలిగింది, భయము కలిగి మేము దాక్కున్నాం. ఎందుకు భయం కలిగింది? ఎందుకంటే దేవుడికి ఇష్టం లేని పని వీళ్ళు చేశారు. దేవుడి దగ్గర సహవాసం కలిగి ఉండాల్సినటువంటి ఆదాము అవ్వలు దేవుడికి ఇష్టం లేని పని చేయడం వల్ల వీరికి భయం కలిగింది. వీరికి భయం కలిగి వీరేం చేస్తారు? దాక్కున్నారు. ఈ రోజుల్లో దేవుని బిడ్డలారా, భయం అనేది ఈ ప్రపంచంలో ఉందా లేదా? భయం అనేది ఉందా లేదా? దాక్కుంటున్నారా లేదా చాలామంది? ఈ భయానికి, ఈ దాక్కోవడానికి గల మొదటి కారణం, మొదటి ఎవరు దాక్కున్నారు ఇలాగా? మొదటి ఎవరు భయపడ్డారంటే ఆదాము అవ్వలే భయపడ్డారు. మరి యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి సమాధి చేయబడిన తర్వాత తిరిగి లేచాడు కదా, ఆయన ఏమంటున్నాడు తెలుసా? నేను మీకు సమాధానాన్ని ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. ఏమి ఇస్తానంటున్నాడు? చూడండి ఒకసారి, యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ. యోహాను సువార్త 20వ అధ్యాయం 19. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి, మీకు సమాధానము కలుగునుగా. కానీ ఎవరిని చూసి భయపడ్డారు? యూదులను చూసి. యేసు ప్రభు ఏమన్నాడు? మీకు సమాధానము, నేను మీతో నిలబడుతున్నాను, మీరు భయపడాల్సిన అవసరం లే. నేను మీతో నిలబడకపోతే మీరు భయపడాలి. యూదులకు భయపడి తలుపులు వేసుకొని లోపల దాక్కున్నటువంటి సేమ్ ఆదాము అవ్వలు ఎట్టయితే భయపడి దాక్కున్నారో, దాక్కున్నారో, వీళ్ళు కూడా ఎవరికి భయపడి? అందుకని బైబిల్ మనుషుల చేత రాయబడలా, దేవుడి ఆత్మ ద్వారా రాయబడింది. ఆ రోజు దేవుడు ఆదాము అవ్వలతో నేను మీకు నిలబడి ఉన్నాను, సమాధానం మీకు కలుగునుగా కానీ అనలా. దేవునికి స్తోత్రం కలుగునుగా. కానీ యేసయ్య మనుషుల పాపాలన్నిటినీ ఆయన మీద వేసుకొని, మనుషుల యొక్క పాపాలన్నిటిని ఆయన మీద వేసుకొని శిక్ష అనుభవించిన తర్వాత, ఎవరి శిక్ష? ఆదాము శిక్ష, అవ్వ శిక్ష, నీ శిక్ష, నా శిక్ష, నీ పాపము నా పాపము ఆయన మీద వేసుకున్న తర్వాత దానిని మరణానికంటే సిలువ మీద ఆయన మరణానికి అప్పగించి, నీవు నేను పొందాల్సిన శిక్షను ఆయన భరించి, మనము చేయవలసినటువంటి ప్రాయశ్చిత్తార్థం ఆయన చేసి, ఆయన ఏం చేయబడ్డాడు? సమాధి చేయబడ్డాడు. దానిలో నుంచి లేచిన తర్వాత ఏమంటున్నాడు? నిలబడి అంటున్నాడు, మీకు సమాధానము కలుగునుగాక.
అందుకని శిష్యులందరూ కూడా ఎలాగా యేసయ్య కొరకు నిలబడ్డారంటే ప్రాణము పోవునంతగా. అంత తల కొట్టేస్తాం యేసుప్రభుని ప్రకటిస్తే. ఏంటి యేసుప్రభుని ప్రకటిస్తే నీ తల తీసేస్తామంటే ప్రాణమును కూడా లెక్క చేయలేదు. ప్రాణమును కూడా లెక్క చేయలేదంటే వారు ఎవరితో ఉన్నారు? యేసయ్యతో ఉన్నారు. హల్లెలూయా. అంటే వారితో సమాధానము ఉన్నది. ఏంటా సమాధానం అంటే యేసయ్య మాతో ఉన్నాడు కాబట్టి మేము ప్రాణము పోయినా మేము లెక్క చేయం, మా యేసయ్య చెప్పింది మేము చేస్తాం. భయపడిపోయారా అప్పట్లాగా? తర్వాత లేదు. ఎప్పుడైతే యేసయ్య సమాధానంతో నింపబడ్డారు ఇక భయపడలా, ఇక దాక్కోలా, ఇక బోల్డ్గా దేవుని కోసం నిలబడ్డారు. శిరచ్ఛేదనం చేస్తున్నా కూడా నిలబడే ఉన్నారు దేవుని కోసం. తలక్రిందులుగా సిలువ వేస్తున్నా నిలబడే ఉన్నారు. కత్తితో నరుకుతున్నా నిలబడే ఉన్నారు. రాళ్ళతో కొట్టి చంపుతున్నా నిలబడే ఉన్నారు. భయపడి పారిపోలా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అయితే ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? మనకి ఏదన్నా ఒక జీతం ఏంటి చెప్పండి, ఒక జీతం ఒక 100 రూపాయలు 100 రూపాయలు ఎక్కువ ఇస్తానన్నారు అనుకోండి, ఆదివారం లేదు ఏం లేదు, ఆదివారం వస్తే నీకు 200 ఎక్కువ అన్నారు అనుకో. హలో పాస్టర్మ్మ గారు, అక్క నేను ఈరోజు రావట్లేదులే. ఎందుకు రావట్లేదమ్మా అన్నారు అనుకో. ఈరోజు పని ఉందిలే అంటారు. అంటే ఎందుకు పని ఉంది అంటున్నారు? వారికి ఏది ఎక్కువ? యేసయ్యతో నిలబడడం ఎక్కువ లేకపోతే పని ఎక్కువ? యేసయ్యకి నీవు దేంతో పోలుస్తావు? హల్లెలూయా. నేనైతే మటుకు నా జీవితంలో యేసయ్యనే నా మొదటి స్థానం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు మొదటి స్థానం? ఒకవేళ ఏదన్నా అనారోగ్య పరిస్థితి వచ్చినా లేకపోతే ఏదొచ్చినా మొదట నేనేంటి? మొదట అనారోగ్యంలో కూడా పరిచర్య వదిలిపెట్టలా నేను. దేవునికి స్తోత్రం. నాకు ఒక ఆపరేషన్ జరిగింది ఇక్కడ వెనక సైడు 2 years బ్యాక్. ఆపరేషను మొత్తం కోసేసారు వెనక ఈ వీపు భాగంలో. కోస్తే ఆ లోపల ఇంత గొయ్యి ఉంది, ఎంత లోపలంతా దూదంతా పెట్టేశారు. పెట్టేస్తే ప్రార్థనకు వచ్చి ఒక 1000 మంది వచ్చారు జనం. ఆ 1000 మందికి వాక్యం చెప్పి, పాటలు పాడి, స్తోత్రాలు చెప్పి, వాళ్ళందరి కొరకు స్వస్థత కొరకు ప్రార్థన చేసి వెళ్ళిపోయి మళ్ళీ లోపల పడిపోయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి స్థానం ఎవరిది మొదటి స్థానం చెప్పండి. నీ ప్రేమ కనపడాలి అక్కడ. హల్లెలూయా. భయం కాదు. అమ్మో ఇది భయం అంటే ఎట్టా? అమ్మో నాకు ఇక్కడ ఇది అయ్యిందే, అమ్మో నేను భయం, మళ్ళీ అక్కడ ఏదన్నా అయితే లోపల ఏదన్నా అయ్యిద్దేమో. నో, నా యేసయ్య చూసుకుంటాడు. హల్లెలూయా. నా యేసయ్య తెలీదా నా జీవితం గురించి? నా యేసయ్య పని నేను చేయకుండా మాన్నో. స్తోత్రాలు చెప్పాలి. స్తోత్రాలు చెప్తావంటే కొంతమంది సిగ్గుపడతారు, కొంతమంది అదంటారు. కానీ ఏం చెప్పాలా? స్తోత్రాలు చెప్పాలి. దేనికి చెప్పాలా? యేసయ్యకి స్తోత్రాలు తగ్గినాయనా? యేసయ్యకి ఏమైనా స్తోత్రాలు కొదువుగా ఉందనే? మనం ఎందుకు స్తోత్రాలు చెప్పాలి చెప్పండి అమ్మా? ఎందుకు మనం ఎందుకు పాడాలి పాటలు? ఆయనకు పాటలు పాడితే ఆయన ఏమన్నా కొంచెం ఎక్కువ అవుతుందా? ఆయనకి మహిమ కాదు. మనం పాటలు పాడేదైనా, మనం స్తోత్రాలు చెప్పేదైనా దేనికోసం? మన ఆత్మలో బలమును పొందుకోవడం కోసం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన ఆత్మలో బలం పడాలి. మన ఆత్మలో బలం పడాలి కాబట్టి మన యేసయ్య నామాన్ని ఎంత ఎక్కువగా మనం స్తుతిస్తుంటామో అంత ఎక్కువగా ఆయన సమాధానం వచ్చి మన మీదకి రాలుద్ది. మన మీదకి ఏమొచ్చింది? ఆయన సమాధానం వచ్చేసి మన మీదకి వచ్చి పడిద్ది. మన కోసమే స్తుతి చెప్పేది. హల్లెలూయా. మన కోసమే పాటలు పాడేది. ఎవరి కోసం వాళ్ళు పాడుకోవాలి, ఎవరి కోసం వాళ్ళు స్తుతి చెల్లించుకోవాలి, ఎవరి కోసం వాళ్ళు వాక్యం వినాలి. వాక్యం ఎందుకు వింటున్నావు? నీ ఆత్మలో ఏం కలగాలి? బలం కలగాలి. హల్లెలూయా. ఎందుకు కలగాలి? యేసయ్య తిరిగి లేచాడు, ఆ లేచినటువంటి సమాధానము నాకు రావాలి. హల్లెలూయా. ఈరోజు చాలామంది లక్షలు సంపాదిస్తున్నారు, కోట్లు, కానీ వాళ్ళకి ఏం లేదు, సమాధానం లేదు. అందుకని ఏం చేస్తున్నారు? వైన్ షాప్కి పోతున్నారు. వైన్ షాప్ పోయి తాగేసి వచ్చి పడుకునేది. లేకపోతే నిద్ర రావట్లేదట. జేబులో డబ్బులు ఉన్నాయా? ఉన్నాయి.
కానీ నిద్ర లేదు. మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. సరే ముసలోళ్ళు లేకపోతే ఒక 40 ఏళ్ళు పైబడి వాళ్ళు అనుకోవచ్చు. కాదు, 18 ఏళ్ళ పిల్లలు, 20 ఏళ్ళ పిల్లలు, 15 ఏళ్ళ పిల్లలు, 16 గంజాయి మత్తు పదార్థాలు తాగి నెమ్మది లేక సమాధానం లేక వాళ్ళు ఏమైపోతున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నేను నీకు సమాధానం ఇస్తాను. హల్లెలూయా.